ఏలూరు జిల్లా కైకలూరులో నేషనల్ స్కూల్ విద్యార్థులు యాజమాన్యం మానవతను చాటుకున్నారు. నేషనల్ స్కూల్లో చదువుతున్న విద్యార్థినికి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో విజయవాడలో చికిత్స పొందుతుంది. ఆ విద్యార్థినికి తోటి విద్యార్థులంతా కలిసి 3,51,000 రూపాయలను కలెక్టర్ చేసి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చేతుల మీదుగా బాధిత విద్యార్థిని కుటుంబానికి అందజేశారు. దాతృత్వాన్ని చాటుకున్న విద్యార్థులను ఎమ్మెల్యే కామినేని అభినందించారు. విద్యార్థినికి బాసటగా నిలిచిన నేషనల్ స్కూల్ యాజమాన్యాన్ని ఎమ్మెల్యే కొనియాడారు. ఆల్రెడీ బాగా చదువుకుని మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చూసి మీకోసం ఎంత కష్టపడుతున్నారు, మీరు బాగా చదువుకుంటే ఎంత గర్వపడతారో, మీరు జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్తే మనం ఏం కోరుకుంటాం, నాకన్నా నా పిల్లలు బాగుండాలి, వాళ్ళకన్నా వాళ్ళ పిల్లలు బాగుండాలి, అలా మీరు ఉంటే మొత్తం మీ అమ్మ నాన్న సంతోషిస్తారు. అందుకని మీరు ముందు బాధ్యత మీ అమ్మా నాన్న సంతోష పెట్టాలంటే ఏం చేయాలి, బాగా చదువుకోవాలి. అవునా కదా, బాగా చదువుకోండి. తర్వాత టీచర్ మీకు గురువు, అమ్మా నాన్న తర్వాత ముఖ్యం గురువు దేవుడితో సమానం. వాళ్ళ మీద గౌరవం ఉంటే మీకు బాగా నేర్చుకుంటారు. అందుకని మీరు మీకు ఏ సమస్య ఉన్నా వాళ్ళు నాకు అవకాశం వచ్చింది, నేనే పర్మనెంట్గా ఉన్నాను. చంద్రమోహన్ నా దగ్గరికి ఒక 20 ఏళ్ళు ఉంటుందా, 15 ఏళ్ళు, నాకు ఏ అధికారం లేదు, ఏ పదవి లేదు, కానీ అందరితో మంచిగా ఉంటే చంద్రమోహన్ సార్ మాకు ఫైర్ సర్వీస్ అంటే రాజచంద్రమోహన్ అని నాకు ఆర్డర్ ఇచ్చిన డీజీ ఫైర్ సర్వీస్కి వెళ్తే అప్పటికప్పుడు ఆర్డర్ ఇచ్చాను. మంచితనంతో పనులు అవుతాయి, మా అధికారంతో పనులు అవ్వవు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు, టెంపరీ ఏదో వస్తూ ఉంటుంది పోతా ఉంటుంది, కానీ మంచితనం అనేది మనుషుల ప్రేమ అనేది ఉంటుంది. మీరు కూడా అలాగే మీ చుట్టూ ఉన్నాళ్ళతో మీ స్నేహితులతో జీవితం మీరు ఒకటి గుర్తుంచుకోండి. మీ చెల్లి దేవుడు ఇచ్చారు, మీ అమ్మ దేవుడు ఇచ్చారు, స్నేహితులు మనం సెలెక్ట్ చేసుకుంటాం. మన చుట్టూ ఉన్నాళ్ళు మీకు ఎవరితో అయితే మనసు బాగుంటుందో వాళ్ళ స్నేహితులు అందరినీ కలుపుకుని చక్కగా మీరు చేసిన పని ఇది. దీన్ని ఏమంటారంటే, నేను పెద్ద భాషా ప్రవీణ్ణి కాదు, మానవత్వం పరిణమించిందండి. ఇప్పుడు రైల్లో రీల్స్ చేసేవారికి